ఫస్ట్ వెనుజులా, ఇప్పుడు ఇరాన్ అండ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ క్యూబా కాబోతుంది. నేను నెక్స్ట్ టార్గెట్ చేయబోయేది క్యూబా దేశాన్ని అని ట్రంప్ చాలా ఓపెన్గా చెప్తున్నాడు. క్యూబా అంటే మొదటి నుంచే అమెరికాకు ఇష్టం లేదు. కారణం, ఒక సమయంలో క్యూబా అమెరికా మొత్తాన్ని దాదాపు 32 రోజుల వరకు భయంతో ఉచ్చపోయించింది. క్యూబా తన దగ్గర రష్యన్ న్యూక్లియర్ మిసైల్స్తో అమెరికాను లొంగిపోయేలా చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ క్యూబాని టార్గెట్ చేయబోతున్నాడు. క్యూబాని వెనుజులా లాగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని చూస్తున్నాడు. మరి ఈసారైనా రష్యా తన మిత్రదేశమైన క్యూబాను కాపాడుతుందా, లేదా సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ని, వెనుజులా నికోలస్ మాదురోని అమెరికాకు వదిలేసినట్టుగా వదిలేస్తుందా? ఈ క్యూబా అమెరికాకు ఒక అతిపెద్ద ప్రమాదంగా మారింది. ఎందుకు అంటే క్యూబా అమెరికాకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా రష్యాని సపోర్ట్ చేస్తుంది. రష్యా హెల్ప్తోనే వీళ్ళు ఒక సమయంలో అమెరికాను బెదిరించారు. కానీ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో బిజీ అయిపోయింది. ప్రజెంట్ క్యూబా కండిషన్ ఎంత వరస్ట్గా ఉంది అంటే అక్కడి ప్రజలు గత 3 నెలల నుంచి చీకట్లో బతుకుతున్నారు. అమెరికా ఈ క్యూబాకు వెళ్ళే ఆయిల్ మొత్తాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసింది. బయట నుంచి ఎవరు హెల్ప్ చేయకుండా ఈ దేశం చుట్టూ అమెరికన్ నేవీ అన్ని వైపులా బ్లాక్ చేసింది. ఇప్పుడు క్యూబా నుంచి ఎటువంటి వస్తువులు బయటకు రావట్లేదు, బయట నుంచి ఏ వస్తువులు క్యూబాకు వెళ్ళట్లేదు. క్యూబా పైన అమెరికా డైరెక్ట్గా యుద్ధం చేయకుండానే ఆ దేశాన్ని ఆల్మోస్ట్ సర్వనాశనం చేసింది. అయితే పక్కనే ఉండే ఈ అమెరికా అండ్ క్యూబాలు బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? అసలు క్యూబాకు అమెరికా అంటే ఎందుకు ఇష్టం లేదు? క్యూబా పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది? ఈ అన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొదటగా మీరు వరల్డ్ మ్యాప్లో క్యూబా ఎక్కడ ఉందో తెలుసుకోండి. మీరు మ్యాప్ని చూసినట్టయితే ఇదిగో అమెరికాలోని ఫ్లోరిడాకి జస్ట్ 150 కిలోమీటర్ల దూరంలో క్యూబా ఉంటుంది. ఇది చాలా చిన్న దేశం. ఇక్కడ పాపులేషన్ దాదాపు కేవలం 1 కోటి వరకు మాత్రమే ఉంటుంది. ఈ దేశంలో ప్రధానంగా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే తంబాకు కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వీటితో పాటు వీళ్ళ మేజర్ ఇన్కమ్ సోర్స్ టూరిజం. ప్రజెంట్ క్యూబా ప్రెసిడెంట్ డియాజ్ క్యానెల్. ఈ దేశంలో స్పానిష్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడతారు. అలా ఎందుకు అంటే ఈ దేశం చాలా సంవత్సరాల వరకు స్పెయిన్ కంట్రోల్లో ఉంది. కొలంబస్ మన ఇండియాకు సముద్ర మార్గం కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఇతను మొదటగా అమెరికాను కనుగొన్నాడు. ఆ తర్వాత క్యూబాకు వెళ్ళాడు. ఈ కొలంబస్ స్పెయిన్కి చెందినవాడు కాబట్టి ఆ దేశ సైనికులు వచ్చి ఈ క్యూబా మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజలపైన స్పెయిన్ కల్చర్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా స్పెయిన్ లాంగ్వేజే మాట్లాడతారు. అయితే 1898లో అమెరికా స్పెయిన్ని ఓడించి క్యూబా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అమెరికా కంట్రోల్లో క్యూబా ఎలా మారిపోయింది అంటే ఈ దేశం మొత్తంలో ఒక పార్టీ కల్చర్ వచ్చేసింది. అమెరికన్స్ ఇక్కడికి టూరిజం కోసం పార్టీలు చేసుకోవడానికి వచ్చేవారు. తమ దేశం కేవలం అమెరికా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక పార్టీ హబ్ లాగా మారడం ఇష్టం లేక ఇక్కడి నుంచి కొత్త లీడర్లు పుట్టుకు వచ్చారు. అందులో ఒకరి పేరు ఫిడెల్ కాస్ట్రో. ఇతని అండర్లో క్యూబా మంచి అభివృద్ధిని సాధించింది. అయితే మీ అందరికీ తెలుసు, అమెరికా క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తుంది, కానీ ఈ క్యూబా కమ్యూనిజంని అడాప్ట్ చేసుకుంది. అందుకే వీళ్ళు రష్యాకు క్లోజ్ అయ్యారు. రష్యాలో కూడా కమ్యూనిజం నడుస్తుంది. కమ్యూనిజం అంటే ప్రజలంతా సమానం, దేశంలో ఉన్న అన్ని కంపెనీస్, ప్రైవేట్, గవర్నమెంట్ అన్నిటిపైన ప్రభుత్వం అధికారం ఉంటుంది. ప్రజల్లో అసమానత ఉండకూడదు, రిచ్ పూర్ అనే డిఫరెన్స్ ఉండకూడదు, అందరికీ సమానమైన హక్కులు, ఆస్తులు ఉండాలి అనేది కమ్యూనిజం సిద్ధాంతం. బై ద వే, మన ఇండియా అమెరికా లాగా క్యాపిటలిజంని ఫాలో అవుతుంది. అయితే ఈ క్యూబా చాలా చిన్న దేశం. అక్కడ జనాభా దాదాపు 1 కోటి వరకు మాత్రమే ఉంటారు. తక్కువ జనాభా, చిన్న దేశం కాబట్టి ఇక్కడ కమ్యూనిజం బెటర్గా వర్క్ అయింది. మీరు నమ్మరు, క్యూబా 1959 సమయంలో ఎంత మోడర్న్గా ఉండేది అంటే ఇక్కడి ప్రజల్లో లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 99%గా ఉండేది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, ప్రైవేట్ కాలేజెస్ ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉండవు. అన్నీ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. అన్ని ప్రజలకు ఫ్రీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ తన పక్కన ఉన్న చిన్న దేశాలు తన కంట్రోల్లో ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే వీటిని ఉపయోగించి తమ శత్రువులు అమెరికాను టార్గెట్ చేయవచ్చు. కానీ క్యూబా అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో లేదు. వీళ్ళు రష్యాకు సపోర్ట్గా ఉండేవారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రష్యా కూడా అమెరికా పైన పగ తీర్చుకోవడానికి క్యూబాను యూజ్ చేసుకుంది. చెగువేరా, ఈ పేరు మీలో చాలామందికి తెలిసిన పేరు అనుకుంటున్నాను. మీరు టీషర్ట్ల పైన, గోడల పైన ఇతని ఫోటోను చూసే ఉంటారు. ఇతను కూడా అమెరికాకు అగెన్స్ట్గా పోరాడినవాడు.
ఇతను పుట్టింది అర్జెంటీనాలో. ఇతను ఒక డాక్టర్, కానీ క్యూబాలో ఉండేవాడు. ఫిడెల్ కాస్ట్రోతో కలిసి పోరాడేవాడు. ఇతను గొరిల్లా వార్ఫైట్స్ని ఉపయోగించి క్యూబా నుంచి అమెరికాను తరమగలిగాడు. క్యూబాను అమెరికా నుంచి కాపాడిన తర్వాత బొలీవియా, వెనుజులా లాంటి దేశంలో కూడా అక్కడి ప్రజలకు అమెరికాకు అగెన్స్ట్గా ఎలా పోరాడాలో ఇతను నేర్పించేవాడు. కానీ తర్వాత ఇతన్ని అమెరికా సైనికులు ఒక అడవిలో చుట్టుముట్టి చంపేశారు. ఈ చెగువేరా చనిపోతూ ఒక మాట చెప్పాడు. అది ఇప్పటికీ చాలామందికి ఇన్స్పిరేషన్. ఆ మాటలు ఏంటంటే, మీరు నన్ను చంపేస్తారు కావచ్చు, కానీ నా ఐడియాలజీని చంపలేరు అని చెప్పాడు. అందుకే ప్రెసిడెంట్ మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా అక్కడి సిస్టమ్కి అగెన్స్ట్గా పోరాడేవారు చెగువేరా ఫోటోల్ని, అతని ఫోటో ఉన్న టీషర్ట్లు వేసుకొని కనిపిస్తారు. ఈ చెగువేరా గురించి నేను ఈ వీడియోలో ఎక్కువగా డిస్కస్ చేయను, ఎందుకంటే ఇతని గురించి డిస్కస్ చేయడానికి ఒక చిన్న వీడియో సరిపోదు. ఇతని గొప్ప హిస్టరీని నేను జస్ట్ 2 నిమిషాల్లో చెప్పి తన చరిత్రకు అన్యాయం చేయలేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, ఇతని పైన ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేద్దాం. అయితే ఫిడెల్ కాస్ట్రో అమెరికాకు అగెన్స్ట్గా పోరాడుతూ రష్యాకు బాగా దగ్గరయ్యాడు. ఇతను రష్యా దగ్గరకు వెళ్ళి, మేము మీలాగే కమ్యూనిజంని ఫాలో అవుతున్నాము, మాకు కూడా మీలాగే అమెరికా అంటే ఇష్టం లేదు, కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. అప్పుడు రష్యా, ఓకే నీకు ఏమి కావాలి అని అడిగింది. ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు, మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని మా దేశంలో ఇన్స్టాల్ చేయండి, మీ మిసైల్స్ అన్నిటినీ మా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేయండి అని అడిగాడు. అది కోల్డ్ వార్ జరుగుతున్న సమయం. ఆ టైంలో అమెరికా రష్యా మధ్య ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. అలాంటి టైంలో క్యూబా ఇలా అడగడం రష్యాకు చాలా పెద్ద ఆఫర్ లాంటిది. వెంటనే రష్యా తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ని, ఇతర అనేక ఆయుధాల్ని క్యూబాకు తరలించి అక్కడ ఇన్స్టాల్ చేసింది. ఫిడెల్ కాస్ట్రోని ఒక గొప్ప లీడర్ అని ఎందుకు అంటారు అంటే, అమెరికా లాంటి ఒక సూపర్ పవర్కి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉండే దేశంలో ఎవ్వరికీ తెలియకుండా రష్యా నుంచి న్యూక్లియర్ వెపన్స్ని తీసుకువచ్చి తమ దేశంలో ఇన్స్టాల్ చేయగలిగాడు. ఇది ఆషామాషి విషయం కాదు. అమెరికా సీక్రెట్ సర్వీస్ CIA నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలాంటిది ఇతను CIAని ఫెయిల్ అయ్యేలా చేశాడు. ఫైనల్గా ఈ విషయం అమెరికాకు చేరింది, కానీ అమెరికా మొదట్లో నమ్మలేదు. అందుకే వీళ్ళు ఒక స్పై విమానాన్ని క్యూబా పైన పంపించారు. 1962లో ఆ విమానం తీసిన ఫోటో ఇది. మీరు ఇక్కడ చూడవచ్చు. క్యూబా అనేక మిసైల్స్ని ఓపెన్గా బయట అమెరికా పైన యూజ్ చేయడానికి రెడీగా పెట్టింది. ఈ ఫోటో చూసి అమెరికా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకు అంటే ఆ టైంలోనే అమెరికా జపాన్ పైన 2 న్యూక్లియర్ బాంబులు వేసింది. కాబట్టి న్యూక్లియర్ బాంబుల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అది దేశాన్ని ఎలా సర్వనాశనం చేస్తుందో అమెరికాకు బాగా తెలుసు. అయితే అలాంటి న్యూక్లియర్ బాంబులే అమెరికాను నాశనం చేయడానికి క్యూబా గడ్డ పైన రెడీగా ఉన్నాయి. ఆ టైంలో అమెరికాకు ప్రెసిడెంట్గా JF కెనడీ ఉన్నాడు. ఇతను వెంటనే తన నేవీని పంపి క్యూబా మొత్తాన్ని చుట్టుముట్టాడు అండ్ క్యూబా పైన దాడికి ఒక విమానాన్ని పంపాడు. ఈ విషయాన్ని క్యూబా గమనించి వెంటనే ఆ విమానాన్ని రష్యన్ మిసైల్స్తో ఆకాశంలో పేల్చేసింది. దెబ్బకి అమెరికాకు క్లియర్గా అర్థమైంది, క్యూబా ఇప్పుడు భయపడే పొజిషన్లో లేదు, భయపెట్టే పొజిషన్లో ఉంది అని. దాంతో అమెరికా ప్రెసిడెంట్ తమ దేశ ప్రజలకు ఎగ్జాక్ట్గా అక్టోబర్ 16, 1962న అడ్రస్ చేస్తూ, మన దేశం వెరీ సూన్ ఒక అతిపెద్ద యుద్ధంలో ఎంటర్ కాబోతుంది. ఆ యుద్ధం న్యూక్లియర్ యుద్ధం కూడా కావచ్చు, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాడు. చివరికి క్యూబాతో యుద్ధం చేస్తే ఎక్కువగా నష్టపోయేది తామే అని తెలుసుకున్న అమెరికా రాజీకి సిద్ధపడింది. మేము పీస్ డీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పింది. కానీ ఈ పీస్ డీల్ని అగ్రీ చేయడానికి రష్యా సిద్ధంగా లేదు. రష్యా ఈ క్యూబాకు తన మిసైల్స్ని ఎందుకు పంపింది అంటే, ఆ సమయంలో అమెరికా టర్కీలో తమ న్యూక్లియర్ వెపన్స్ని ఇన్స్టాల్ చేసి రష్యాను టార్గెట్ చేసింది. అందుకే రష్యా క్యూబా విషయంలో పీస్ డీల్ జరగాలంటే 2 కండిషన్లు పెట్టింది. 1, క్యూబా పైన అమెరికా ఎన్నడూ అటాక్ చేయకూడదు. 2, అమెరికా వెంటనే టర్కీలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని తొలగించేయాలి. అమెరికాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే వెంటనే వాళ్ళు ఈ 2 కండిషన్లకు ఒప్పుకున్నారు. దాంతో రష్యా తమ న్యూక్లియర్ వెపన్స్ని వెనక్కి తీసుకుంది. ఆ టైంలో దాదాపు 32 రోజుల వరకు ఇదిగో ఈ చిన్న దేశమైన క్యూబా అమెరికాకు ఉచ్చపోయించింది. అప్పటి నుంచి అమెరికాకు క్యూబా అంటే విపరీతమైన హిట్. ఎందుకంటే సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికాను క్యూబా ప్రపంచం ముందు హ్యూమిలియేట్ చేసింది, అతి దారుణంగా అవమానించింది. అయితే బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా వచ్చిన సమయంలో క్యూబాకి అమెరికాకు మధ్య రిలేషన్స్ బెటర్ అయ్యాయి.
బరాక్ ఒబామా ఆలోచన ఏమిటంటే ఎన్ని రోజులు మేము మాకు చాలా దగ్గరగా ఉన్న క్యూబాకు అగెన్స్ట్గా ఉండి ఏమీ సాధించలేకపోయాము. అలాంటప్పుడు మా రెండు దేశాలు కలిసిపోతే పరిస్థితులు మెరుగవుతాయి అనుకొని ఇతను మొదటిసారిగా క్యూబాకు వెళ్ళాడు. ఆ టైంలో అందరూ ఇక క్యూబా అమెరికా గొడవలు అయిపోయాయి అనుకున్నారు. కానీ తర్వాత 2019లో ట్రంప్ వచ్చి మళ్ళీ క్యూబాను ఒక శత్రు దేశంగా కన్సిడర్ చేయడం మొదలుపెట్టాడు. ట్రంప్ వెనుజులాను ఆక్యుపై చేసిన తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ క్యూబా అంటూ చాలా ఓపెన్గా చెప్పాడు. జనవరిలోనే క్యూబా పైన శాంక్షన్స్ వేశాడు. ఏమని అంటే ఇకపై ఎవరు కూడా క్యూబాకు ఆయిల్ అమ్మకూడదు, క్యూబాలోకి ఏ దేశానికి చెందిన సరుకులు వెళ్ళకూడదు, ఆ దేశానికి హెల్ప్ చేయడానికి ఎవరు రాకూడదు, ఎవరైనా హెల్ప్ చేస్తే మేము ఆ దేశం పైన కూడా శాంక్షన్స్ వేస్తామని బెదిరించాడు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు ఈ క్యూబా ఐసోలేటెడ్గానే ఉంది. ఈ దేశంలో రిజర్వ్గా ఉన్న ఆయిల్ కంప్లీట్గా అయిపోయింది. దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వనరులు మిగలలేదు. దేశమంతా బ్లాక్అవుట్ అయ్యింది, చీకటి కమ్మేసింది. క్యూబాకు 90% ఆయిల్ బయట నుంచి వస్తుంది. ఈ దేశానికి ఎక్కువగా ఆయిల్ వెనుజులా ప్రొవైడ్ చేసేది. కానీ వెనుజులాను ట్రంప్ ఆల్రెడీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. నెక్స్ట్ మెక్సికో నుంచి వీళ్ళకు ఆయిల్ వచ్చేది. కానీ మెక్సికోను కూడా ట్రంప్ బెదిరించి ఆ ఆయిల్ని కూడా ఆపేశాడు. ఇప్పుడు దేశంలో ఆయిల్ లేక ఎలక్ట్రిసిటీ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజెంట్ ఆ దేశంలో ప్రభుత్వం ఎంతో కష్టపడి మ్యాక్సిమం 2 గంటల ఎలక్ట్రిసిటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఆ సమయంలోనే ప్రజలు తమకు కావలసిన పనులు చేసుకోవాలి, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ దేశంలో పవర్ లేక ప్రజలు తమ దగ్గర ఉన్న వెహికల్స్ లైట్ని, సోలార్ లైట్స్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మీరు ఫొటోస్ చూడవచ్చు. ఈ దేశం కంప్లీట్గా అంధకారం అయిపోయింది. ఈ క్యూబా రాజధాని హవానా. ఈ సిటీ ఎంతో బ్యూటిఫుల్గా ఉండేది. కానీ గత 3 నెలల నుంచి ఈ దేశానికి ఎటువంటి ఆయిల్ రాకపోవడంతో చెత్తను తీసుకెళ్లే ట్రక్కులు కూడా ఆపరేట్ కావట్లేదు. దాంతో ఈ దేశంలోని చాలా ప్రాంతాలు చెత్తతో నిండిపోయాయి. పవర్ లేక ప్రజలు అవస్థలు పడలేక ఇప్పుడు ప్రభుత్వానికి అగెన్స్ట్గా రోడ్డుపైకి వస్తున్నారు. ఆ దేశ ప్రెసిడెంట్ డియాజ్ క్యానల్ పైన ప్రెజర్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ క్యూబా ప్రెసిడెంట్ అమెరికన్ గవర్నమెంట్ని అడుక్కుంటున్నాడు. దయచేసి మా దేశానికి ఆయిల్ వచ్చేలా చేయండి, మేము అవస్థలు పడుతున్నాము, అమెరికా అన్ని కండిషన్స్కి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నాడు. కానీ ఈ ట్రంప్ ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేడు. ఎందుకంటే ఇతను ఇరాన్ యుద్ధంలో కాస్త బిజీగా ఉన్నాడు. క్యూబాను ఈ విధంగా టార్గెట్ చేయాలి, క్యూబాను సఫర్ అయ్యేలా చేయాలి అనే ఐడియా ట్రంప్కు ఎవరు ఇచ్చారు అంటే ఇదిగో అమెరికా విదేశాంగ మంత్రి అయిన మార్కో రూబియో. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మార్కో రూబియో తల్లిదండ్రులు క్యూబాకు చెందినవారు. వీళ్ళను క్యూబా నుంచి అక్కడి గవర్నమెంట్ తరిమేస్తే అమెరికాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అందుకే చాలామంది ఈ మార్కో రూబియో కావాలని క్యూబా పైన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ అదంతా ఓకే, కానీ అసలు ఈ ట్రంప్కు ఏం కావాలి, ఎందుకు క్యూబాను ఇంతగా అవస్థలు పెడుతున్నాడు అని. క్యూబా నుంచి ట్రంప్కు కావాల్సింది ఏమిటంటే నెంబర్ 1, క్యూబా కమ్యూనిజంని వదిలేసి అమెరికా లాగా క్యాపిటలిస్ట్ ఎకనమీగా మారాలి. వీళ్ళు రష్యాకి, వెనుజులాకి సపోర్ట్ చేయడం మానేయాలి. అమెరికాకు నచ్చని పని చేయకూడదు, అమెరికా శత్రువులతో చేతులు కలపకూడదు. ట్రంప్ వెనుజులాను ఆక్యుపై చేయకముందు ఈ క్యూబా వెనుజులాకి ఫుల్గా సపోర్ట్ చేసేది. వెనుజులా క్యూబాకు ఆయిల్ పంపిస్తే వెనుజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మాదురోకి క్యూబా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది. ఇది అమెరికాకు ఏమాత్రం నచ్చేది కాదు. అందుకే ట్రంప్ ఇప్పుడు తన ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. క్యూబా ప్రెజెంట్ కంప్లీట్గా కొలాప్స్ అవడానికి దగ్గరగా ఉంది. మరి ఈ సమయంలో అయినా క్యూబాకు మిత్రువు అయిన రష్యా వచ్చి కాపాడుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. నాకు తెలిసి రష్యా రాకపోవచ్చు. ఎందుకంటే రష్యా వెనుజులా విషయంలో అదే చేసింది, సిరియా విషయంలో కూడా అదే చేసింది. వీళ్ళు అమెరికాతో డైరెక్ట్గా పోటీ పడే పొజిషన్లో ప్రజెంట్ లేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కొని బాగా వీక్ అయిపోయింది. మొత్తంగా ట్రంప్ ఆయుధం ఉపయోగించకుండా, యుద్ధం చేయకుండానే క్యూబా దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాడు. ఇప్పుడు క్యూబాకు లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ట్రంప్ మనకు చూడ్డానికి పిచ్చోడ్లా కనిపిస్తాడు. ఇతను తీసుకునే డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఇతను ఒక హిడెన్ జీనియస్ కూడా కావచ్చు. ఈ విషయం నేను చెప్పట్లేదు, చైనాకు చెందిన ఒక వెరీ ఫేమస్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్తున్నాడు. ఇతని ప్రకారం ట్రంప్ కావాలని ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించాడు. అమెరికా ఇరాన్ని హిట్ చేస్తే ఇరాన్ డైరెక్ట్గా వచ్చి అమెరికా పైన దాడి చేయదు. ఎందుకంటే అంత దూరం దాడి చేసే టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. అందుకే ఇరాన్ ఏం చేస్తుంది అంటే తమకు పక్కనే ఉన్న అమెరికాకు సపోర్ట్ చేసి అరబ్ దేశాలను డిస్ట్రాయ్ చేస్తుంది.
అరబ్ దేశాలు డెస్ట్రాయ్ అవ్వడమే ట్రంప్ ప్లాన్ కావచ్చు. ఎందుకు అంటే ఈ అరబ్ దేశాలు ప్రపంచానికి దాదాపు 20-30% ఆయిల్ని సప్లై చేస్తాయి. ఈ ఆయిల్ ఈ యుద్ధం కారణంగా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. దాంతో ఆయిల్ ప్రైజ్లు విపరీతంగా పెరుగుతాయి. ఈ యుద్ధం కారణంగా అరబ్ దేశాల నుంచి ఆయిల్ రావడం ఆగిపోయింది. కాబట్టి నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ వెనిజులా అండ్ అమెరికా వెనిజులా దగ్గర విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ వెనిజులా దగ్గర ఉంది. ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏమిటంటే ప్రజెంట్ పెరిగిన ఆయిల్ రేటుకి వెనిజులా ఆయిల్ని అమ్మి భారీగా డబ్బులు సంపాదించడం. ఇందులో ఇతను సక్సెస్ అయితే ఇరాన్ యుద్ధంలో అమెరికాకు ఎంతైతే ఖర్చు అయిందో దానికి 10 రెట్లు ఎక్కువ డబ్బుని ట్రంప్ సంపాదించగలడు. అందుకే మనం చూసే ఈ యుద్ధం మొత్తం కూడా ఒక అతిపెద్ద ప్లాన్లో భాగం కూడా కావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ నిజంగా ఇదంతా ప్లాన్ చేశాడు కావచ్చా? ట్రంప్ క్యూబాను యుద్ధం చేయకుండా తన కంట్రోల్లోకి తెచ్చుకున్న విధానం మీకు ఎలా అనిపించింది? రష్యా క్యూబాకి హెల్ప్ చేయాలా? రష్యా అలా చేయగలదా? మీరేమనుకుంటున్నారు? క్యూబా రష్యా సహాయంతో అమెరికా పైన పోరాటం చేయాలా లేదా సరెండర్ అవ్వాలా? ఏది బెటర్? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.